హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. ఎవరో ఏదో చెప్పారని అశాస్త్రీయమైన వైద్య విధానాల్ని పద్ధతుల్ని పాటించే వారికి ఇది షాకింగ్ న్యూస్. ఎన్నాళ్లుగానూ వేధిస్తున్న నడునొప్పిని తట్టుకోలేక చైనాకు చెందిన ఓ వృద్ధురాలు పాత ఆచారాన్ని పాటించి ప్రాణాల మీదకు తెచ్చుకుంది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం తూర్పు చైనాలోని 82 ఏళ్ల వృద్ధురాలు జాంగ్ హెర్నియేటెడ్ డిస్క్తో బాధపడుతోంది. ఈ బాధను భరించలేక బతికున్న కప్పల్ని మింగేసింది. 1-2 కాదు, ఏకంగా 8 కప్పల్ని మింగేసింది. ఇలా సజీవంగా ఉన్న కప్పల్ని మింగడం వల్ల వెన్నునొప్పి తగ్గుతుందని స్థానికంగా ప్రచారంలో ఉన్న విషయాన్ని నమ్మి ఇలా చేసింది. నడునొప్పి తగ్గలేదు సరికదా, ఇంకా తీవ్రమైన కడుపు నొప్పితో ఆసుపత్రి పాలైంది. ఈ విషయం తెలిసి వైద్యులే నివ్వెరపోయారు. చాలా కాలంగా హెర్నియేటెడ్ డిస్క్తో బాధపడుతున్న జాంగ్ అసలు విషయం చెప్పకుండానే తనకు కప్పలు కావాలని కుటుంబ సభ్యుల్ని కోరింది. ఇలా మొదటి రోజు 3 కప్పల్ని, మరుసటి రోజు 5ని సజీవంగా మింగేసింది. దీంతో క్రమంగా పరిస్థితి క్షీణించడంతో అసలు విషయం కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో వారు వైద్యుల్ని సంప్రదించారు. వైద్యుల ప్రకారం ఈమె పొట్టలో పరాన్నజీవి సంక్రమణను కనుగొన్నారు. ఆక్సిఫిల్ కణాలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా కప్పల్లో సాధారణంగా కనిపించే టేప్ వార్మ్ లార్వా స్పార్గానంతో సహా ఇతర బ్యాక్టీరియా ఉనికిని వైద్యులు నిర్ధారించారు. నడవలేని స్థితిలో 2 వారాల పాటు చికిత్స తీసుకుని ఎట్టకేలకు ఇంటికి చేరింది. సజీవంగా కప్పల్ని మింగడం వల్ల రోగి జీర్ణ వ్యవస్థ దెబ్బతిని పరాన్నజీవులు చేరాయని ఈమెకు చికిత్సనందించిన వైద్యుడు తెలిపారు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.